హాయ్ అండి. వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఎక్సెల్ షార్ట్‌కట్ కీస్ సిరీస్‌లో భాగంగా ఈరోజు పార్ట్ 5 షార్ట్‌కట్ కీస్ గురించి తెలుసుకుందాం. మొదటిగా F1. ఈ F1 మనకి ఏదైతే హెల్ప్ డైలాగ్ బాక్స్ ఆర్ హెల్ప్ విండో ఓపెన్ అవ్వడానికి మనకి ఈ హెల్ప్ అనేటువంటి షార్ట్‌కట్ ఉపయోగపడుతుంది. హెల్ప్ కోసం మనం F1 క్లిక్ చేయడం ద్వారా మనకి హెల్ప్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అలానే ఎడిట్ మోడ్. ఇప్పుడు నేను ఏదైనా ఒక సెల్ సెలెక్ట్ చేస్తే ఓన్లీ సెలెక్షన్ మాత్రమే అవుతుంది. నేను దాన్ని ఎడిట్ చేయాలి, కర్సర్ డిస్‌ప్లే అవ్వాలంటే ఎడిట్ మోడ్‌లోకి చేంజ్ చేయడానికి నేను జనరల్‌గా ఏం చేస్తానంటే డబుల్ క్లిక్ చేస్తాను. అలా కాకుండా డైరెక్ట్‌గా ఎడిట్ మోడ్‌లోకి వెళ్ళిపోవాలంటే మనం సింపుల్‌గా F2 క్లిక్ చేయడం ద్వారా సెల్‌ని మనం ఎడిట్ మోడ్‌లోకి కన్వర్ట్ చేయొచ్చు. అలానే మనం హోమ్ ట్యాబ్ డిస్కస్ చేసినప్పుడు నేమ్ మేనేజర్ గురించి డిస్కస్ చేసాం. ఫంక్షన్స్ డిస్కస్ చేసినప్పుడు నేమ్ మేనేజర్ గురించి డిస్కస్ చేసాం. ఒక పర్టిక్యులర్ పార్ట్‌కి మనం ఒక పేరు పెట్టుకొని దాన్ని మనం మన ఫంక్షన్స్‌లో వాటిట్లో వాడటాన్ని మనం నేమ్ మేనేజర్ అంటాం. అలానే ఏదైనా ఒక నేమ్‌ని పేస్ట్ చేయాలి. అంటే నేమ్డ్ ఆహ్, సెల్స్‌ని పేస్ట్ చేయాలి. అప్పుడు సింపుల్‌గా ఏం చేస్తాం? ఫంక్షన్ F3. సపోజ్ ఇక్కడ నేను తెలుగు మార్క్స్ అని కూడా ఈ తెలుగు అనేటువంటి పేరుతో పెట్టాను. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. ఈక్వల్ టు తెలుగు అని వచ్చేసింది. రైట్? ఇక్కడ తెలుగులో నేను 4 సెల్స్‌కి నేనేమిచ్చానంటే తెలుగు అని పేరిచ్చాను. ఆ సెల్స్‌కి ఏదైతే నేమ్ నేను పేస్ట్ చేశానో ఆ సెల్ రిలేటెడ్ వాల్యూస్ అన్నీ గూడా, ఆ నేమ్ రిలేటెడ్ వాల్యూస్ అన్నీ గూడా నాకిక్కడ డిస్‌ప్లే అయ్యాయి. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి చూడండి. ఫంక్షన్స్‌కి సంబంధించిన ఏదైనా డౌట్ వస్తే. నెక్స్ట్ రిపీట్. ఏదైనా ఒక యాక్షన్‌ని రిపీట్ చేయాలి. సపోజ్ నేను దీనికి కలర్ చేంజ్ చేస్తున్నా. రెడ్ కలర్ ఇచ్చాను. ఇదే యాక్షన్ రిపీట్ చేయాలంటే నేను సింపుల్‌గా F4 అనేటువంటి షార్ట్‌కట్ వాడటం ద్వారా అదే ఫంక్షన్ నేను రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రైట్? ఇట్ ఈస్ లైక్ రీడు అన్నమాట. కంట్రోల్ వై ఎలా అయితే పనిచేస్తుందో ఈ F4 కూడా అలానే పనిచేస్తుంది. అలానే మనకి గో టు ఉంది. గో టు షార్ట్‌కట్ మనం జనరల్‌గా ఏం చెప్పుకున్నాం? కంట్రోల్ జీ చెప్పుకున్నాం. ఫంక్షన్ F5 కూడా మనకి గో టు షార్ట్‌కట్ పనిచేస్తుంది. మనం ఈ గో టు స్పెషల్ మీద చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం ఒక సెపరేట్ వీడియో చేసుకుందాం. గో టు స్పెషల్ మీద ఈ షార్ట్‌కట్ సీరీస్ అయిపోగానే ఒక సెపరేట్ వీడియో చేసుకుందాం. అలానే నెక్స్ట్ పెన్. మనం ఇప్పుడు నార్మల్ ఏరియాలో ఉన్నాం. స్ప్రెడ్‌షీట్‌లో ఉన్నాం. వర్క్ స్పేస్‌లో ఉన్నాం. ఇలా కాకుండా నేను నెక్స్ట్ పెన్ సపోజ్ నేను పైన ఉన్నటువంటి ఫైల్ ట్యాబ్‌కెళ్ళాలి. సో, ఫైలు, హోము వీటికి ఈ ట్యాబ్ ఏరియాలోకి వెళ్ళాలంటే, ఆ పెయిన్‌లోకి వెళ్ళిపోవాలంటే నేను మౌస్ ఏవి టచ్ చేయకుండా డైరెక్ట్‌గా ఆ పెయిన్‌లోకి వెళ్ళొచ్చు. షార్ట్‌కట్ ఏంటంటే F6 అనమాట. F6 అనేటి వాడటం ద్వారా నేను ఒక పెయిన్ నుంచి ఇంకో పెయిన్‌లోకి మూవ్ అవుతాను. చూస్తే ఇక్కడ మనం ఏమవుతున్నాం చూడండి. ఫస్ట్ ఇప్పుడు కింద పార్ట్ 5 దగ్గర ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ స్టేటస్ బార్, తర్వాత స్టేటస్ బార్‌కొచ్చాం. తర్వాత మళ్ళా ట్యాబ్ బార్‌కెళ్ళాం. మళ్ళా అగైన్ డాక్యుమెంట్ ఏదైతే వర్క్ స్పేస్ ఉందో ఆ వర్క్ స్పేస్ సెలెక్ట్ అయింది. మళ్ళా మనకి దాని తర్వాత ఇలా ఇప్పుడు కింద షీట్స్ బార్‌లోకి వచ్చేసాం. తర్వాత స్టేటస్ బార్‌లోకి వెళ్ళాం. మళ్ళా ట్యాబ్ బార్‌కెళ్ళాం. మళ్ళా డాక్యుమెంట్‌కొచ్చాం. మళ్ళా పార్ట్ 5 మళ్ళా స్టేటస్ బార్. ఇలా ఒక పేన్ నుంచి ఇంకో పేన్‌కి మూవ్ అవ్వడానికి మనం F6 అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. స్పెల్లింగ్ అండ్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవడానికి, స్పెల్ చెక్ చేసుకోవడానికి మనకి ఫంక్షన్ F7 అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. రైట్? నెక్స్ట్ ఏదైనా సెలక్షన్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. సెలక్షన్ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మనం ఏ షార్ట్‌కట్ వాడతామంటే F8 అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. సపోజ్ నేను ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశాను. F8 క్లిక్ చేసిన తర్వాత నేను ఎక్కడ క్లిక్ చేస్తుంటే అదంతా కూడా సెలక్షన్‌కి యాడ్ అయిపోతుందన్నమాట. రైట్? ఎక్కడ క్లిక్ చేస్తే ఆ సెలక్షన్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి నేనేం షార్ట్‌కట్ వాడతానంటే F8 అనేటువంటి షార్ట్‌కట్ వాడతాను. వన్స్ సెలక్షన్ అయిపోగానే మళ్ళా మనం దాన్ని డిజేబుల్ చేసుకోవచ్చనమాట. రైట్? తర్వాత కాలిక్యులేట్ ఆల్. మనం ఫంక్షన్స్, ఫార్ములాస్ డిస్కస్ చేసినప్పుడు
ఈ క్యాలిక్యులేషన్ ఆప్షన్స్‌లో ఆటోమేటిక్, పార్షియల్, మాన్యువల్, క్యాలిక్యులేట్ నౌ, క్యాలిక్యులేట్ షీట్ అని ఉంది. ఇలా ఏదైనా చేంజెస్ చేసినప్పుడు మాన్యువల్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు వాటిని ఆటోమేటిక్‌గా చేంజెస్ మొత్తం గూడా ఆటోమేటిక్‌గా క్యాలిక్యులేట్ అవ్వడానికి మనం ఏం తీసుకుంటామంటే క్యాలిక్యులేట్ ఆన్సర్. సో, 10, 20 ఇక్కడేం రాసాను? ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఈ 2 సెల్స్ తీసుకున్నా. రైట్? 30 వచ్చింది. ఎప్పుడైతే నేను ఇక్కడ 40 చేస్తానో ఆటోమేటిక్‌గా ఏమవ్వాలి? ఇక్కడ కూడా చేంజ్ అవ్వాలి. కానీ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు? ఇక్కడ ఫార్ములాస్‌లో మనం క్యాలిక్యులేషన్ మాన్యువల్ మనం ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే 10, 40, 50 ఉంది. సపోజ్ నేను ఫస్ట్ వాల్యూని 50 చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇది 90కి చేంజ్ అవ్వాలి. చేంజ్ అవ్వట్లేదు కాబట్టి నేను మాన్యువల్‌లో ఉంది. క్యాలిక్యులేషన్ దేంట్లో ఉంది? మాన్యువల్‌లో ఉంది. సో, ఇలాంటప్పుడు ఏం చేస్తున్నాను నేను? ఏదైతే షార్ట్‌కట్ F9 ఉందో, F9 అనేటువంటి వాడటం ద్వారా క్యాలిక్యులేట్ షీట్ ఏదైతే షార్ట్‌కట్ ఉందో ఆటోమేటిక్‌గా క్యాలిక్యులేషన్ ఆటోమేటిక్ అయిపోతుంది. దీనికోసం మనం F9 అనేటువంటి షార్ట్‌కట్ వాడతాం. అలానే మనకి నెక్స్ట్ షార్ట్‌కట్ యాక్టివేట్ మెను. సో, ఇక్కడ మెను ఏదైనా యాక్టివేట్ చేసుకోవాలంటే మనం సింపుల్‌గా F10 అనేటువంటి షార్ట్‌కట్ వాడటం ద్వారా మనం ఆ మెనూస్‌ని యాక్టివేట్ చేసుకోవచ్చు. సపోజ్ నాకిప్పుడు డేటా ట్యాబ్ కావాలంటే క్లిక్ చేస్తే డేటా ట్యాబ్ యాక్టివేషన్ అవుతుంది. డేటా ట్యాబ్‌లో సపోజ్ నాకు టెక్స్ట్ కాలమ్స్ కావాలంటే నేను అనేటువంటి షార్ట్‌కట్ వాడతాను. ఇలా మెను యాక్టివేట్ చేసుకోవడానికి F10 అనేటువంటి షార్ట్‌కట్ వాడతాను. అలానే ఉన్నటువంటి డేటా నుంచి మనకి ఏదైనా చార్ట్ క్రియేట్ అవ్వాలి. సపోజ్ జస్ట్ నేను శాంపిల్ కోసం జస్ట్ నేమ్, మార్క్స్ అని చెప్పి తీసుకున్నా. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసి న్యూ చార్ట్ ఈ డేటాతో చార్ట్ ఇన్సర్ట్ అవ్వాలి. ఎప్పుడు చార్ట్ ఇన్సర్ట్ అవ్వాలన్నా డేటా సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి మనకి షిఫ్ట్ కాదు. దీనికి డైరెక్ట్ ఫంక్షన్ కీ కాబట్టి న్యూ చార్ట్. మనకేంటి షార్ట్‌కట్ F11. F11 అనేటువంటి షార్ట్‌కట్ ఎప్పుడైతే వాడతానో ఆటోమేటిక్‌గా చార్ట్ క్రియేట్ అయిపోయింది. ఏబీసీ మార్క్స్‌తో ఒక చార్ట్ క్రియేట్. రైట్? నెక్స్ట్ సేవ్ యాజ్ కోసం మనం సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వాలి, విండో ఓపెన్ అవ్వాలంటే ఏం చేస్తాం? F12 అనేటువంటి షార్ట్‌కట్ వాడితే మనకి సేవ్ యాజ్ అనేటువంటి ఆప్షన్ ఓపెన్ అవుతుంది. థాంక్ యూ.